జై శ్రీరామ్. భక్తులెల్లరికూ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. రేపు జరిగేటువంటి ఈ పర్వదినమునందు నేను నా ఇంట్లో చక్కగా స్వామివారిని ఆరాధిస్తూ అర్చనా కార్యక్రమాలతో, భజన కాలక్షేపాలతో నేను నా సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా అవ్వకుండా స్వామివారి సన్నిధిలో గడుపుతాను. కానీ చాలామంది ఫ్లోటింగ్తో ఉన్నటువంటి గుళ్ళకి వెళ్ళిపోయి ఆ రోజును చూస్తేనే భగవంతుని చూసినట్టుగా భావించి కొద్ది రోజులు అక్కడ భగవంతుడే లేనట్టుగా లైన్లో ఇబ్బంది పడి టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. చక్కగా ఇలాంటి పర్వదినాల్లో మన ఇంట్లో మనం మన భగవంతుడిని చక్కగా పూజ చేసుకోవాలి. అంతే తప్ప గంటలుగా లైన్లో ఉండిపోయి మనకి విశేషమైనటువంటి రోజుని లైన్లో వెచ్చించి సమయాన్ని వృధా చేసుకుంటాం. ఆ కాసేపు కూడా పోనీ భగవన్నామస్మరణలో ఉంటామా అంటే అసలు ఉండం. ఎందుకంటే ఆ సమయం అటువంటిది. లైన్లో ఉన్నంత గురించి ఇంకా లైన్ ముందుకు వెళ్ళట్లేదనో, లేకపోతే తెలిసిన వాళ్ళు వచ్చారనో, తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారనో, మనకన్నా ముందు లైన్లో ఎవరో దూరి వెళ్ళిపోతున్నారనో ఈ విధంగా ఉంటుంది భావన. ఇప్పుడు కూడా పర్వదినాల్లో భగవంతుణ్ణి మన ఇంట మనం పూజించుకోవడం అనేది చాలా ఉత్తమం. ఈ విషయం తెలియక గుళ్ళమే పడిపోతారు, గుళ్ళు చుట్టూ తిరిగేస్తారు. అది గుడి అన్నది మామూలు రోజుల్లో కూడా వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి విశేషమైనటువంటి ప్రదేశం. అంతే తప్ప విశేషమైన రోజుల్లో మనం చేసుకోవాల్సింది ఆరాధన ఇంట్లో. ఇది గ్రహించినప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. శుభమస్తు.